అంటే ఎంతో పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళని కూడా ఎన్నో రోజులు విచారిస్తుంది న్యాయ వ్యవస్థ. అలాంటిది ఈ హైడ్రా విషయంలో మాత్రం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందంటారు? అదేనండి నేను చెప్తుందంటే ఈ హేస్టీ రియాక్షన్, ఈ హడావిడి కార్యక్రమాలు, ఈ హడావిడిగా డెమాలిషన్ వరకు వెళ్ళటం. డెమాలిషన్ అనేదండి ఎప్పుడైనా సరే ఒక కోర్టు డైరెక్షన్ ఉంటుంది, లేదా చట్టంలో మీరు అన్యాయక్రాంతం చేసుకుని చెరువుల్ని, నాలాల్ని, వాటర్ బాడీస్ని మీరు చేసుకుంటే దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు, వచ్చి కూల్చేయచ్చు. అది జడ్జిమెంట్ ఉంది, దానికి ఒక డైరెక్షన్ ఉంది కోర్టు నుంచి. అందుకనే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా అండి ఒక కేసులో రిపోర్ట్ అయిన బుల్డోజర్ జస్టిస్ అన్న డిసైడ్ చేసింది. అంటే వెళ్ళి బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తామనడానికి లేదు, ఈవెన్ అది ఇల్లీగల్ అయినా సరే ఒక పద్ధతి సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేస్తుంది. మా వ్యూలో ఈ సుప్రీంకోర్టు కూడా, ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని డెఫినెట్గా సెటిల్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే హైడ్రా చూస్తే పెద్దోళ్ళ విషయంలో వాళ్ళకి కొంత సమయం కేటాయిస్తుంది, వాళ్ళకి టైం ఇస్తుంది, చిన్నోళ్ళ విషయంలో మాత్రం చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంది అన్నట్టుగా వినిపిస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? పెద్దవాళ్ళ మీద మేము దూకుడుగా వెళ్ళట్లేదు, చిన్నవాళ్ళ మీద మేము పార్షియాలిటీ మాకేం లేదండి. ఈ విషయం ప్రస్తావిస్తే ఆయన అన్నారు మాకేం లేదు, అది అక్కడ మేము ఇల్లీగల్గా ఉంది అంటే మేము వెళ్ళి కూల్చేస్తున్నాం అంతే, అకార్డింగ్ టు డైరెక్షన్స్ ఆఫ్ అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి టైం ఇస్తుందనే అన్నట్టుగానే వినిపిస్తుంది కదా సార్. మాకు నోటీస్ ఇచ్చే పవర్ లేదు అంటున్నారండి వాళ్ళు. అసలు నోటీస్ ఇచ్చే పవర్ లేదు, ఎవరైనా సరే వెళ్ళి మేము నోటీస్ ఇవ్వలేము, మేము వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూల్చడమే. నేనేమన్నానంటే అసలు జీవోలో కూల్చొచ్చు అన్న ఎక్స్ట్రీమ్ స్టేజ్ మీకు ఇచ్చారా, పవర్ ఇచ్చారా, ఏ కైండ్ ఆఫ్ పవర్స్ మీకు ఇచ్చారు, ఏది జరిగితే ఏ పవర్ మీకు ఇచ్చారు, అందులో క్లారిటీ లేదు, డెఫినేషన్స్ లేవు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఒక నిర్వచనం లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకొక వాదన ఏంటంటే, కమిషనర్ గారి వాదన ఏంటంటే, ఇప్పుడు మేము దాని చట్టబద్ధత కల్పించడం కోసం ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాం, దాన్ని చట్టం చేస్తామంటారు. అంటే మీరు తప్పును సరిదిద్దుకుంటున్నారా అన్నది ఒక వాదన. అంటే మేము తప్పు చేశాము కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్, యాక్ట్ తీసుకొస్తామని. మేమేమన్నామంటే యాక్ట్ రావాలి, యాక్ట్ ద్వారానే జరగాలి అన్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, అన్ని కూల్చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు మేము యాక్ట్ తీసుకొస్తామంటున్నారు. ఏంటంటే ఇది అంటే తప్పును సరిదిద్దుకోవడమా? సరిదిద్దుకోగలరా? రిట్రీవబుల్ మిస్టేకేనా అది? సరిదిద్దుకునే పొరపాటేనా? ఇవన్నీ కూడా మళ్ళీ చర్చనీయాంశం అవుతాయి. కోర్టు గౌరవ న్యాయస్థానాలు తప్పనిసరిగా ఈ విషయంలో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాయి. ఆ లైన్స్, గైడ్ లైన్స్ ప్రకారం డెఫినెట్గా కోర్టు ఒక విధి విధానాలు నిర్ణయిస్తాయి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ 78 సంవత్సరాలు దాటిన తర్వాత ఎన్నో గవర్నమెంట్స్ వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. అంటే ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది కోలగొట్టచ్చు అంటారు. అసలు ఆయన ఏమంటారంటే అసలు పర్మిషన్సే ఇవ్వలేదు, కొన్నిటికి ఇల్లీగల్గా పర్మిషన్లు వాళ్ళే అనాథరైజ్డ్ ఆఫీసర్స్ దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీ ఉందండి, ఆ గ్రామ పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇస్ అఫీషియల్ చైర్మన్, అఫీషియల్ పర్సన్, ఆయన పర్మిషన్లు ఇవ్వాలి. ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేనప్పుడు సర్పంచ్లే ఇది రెజల్యూషన్ పాస్ చేసి గ్రామ పంచాయతీలో పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు సర్పంచ్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ గ్రామ పంచాయతీ పరిధి పెరిగిన తర్వాత, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అపాయింట్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలి. కమిషనర్ గారి వాదన ఏంటంటే, మేము కూల్చిందంతా కూడా అనాథరైజ్డ్ పర్సన్స్ ఇచ్చిన పర్మిషన్సే తప్ప న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇచ్చిన పర్మిషన్ కావు అంటారు ఆయన. అసలు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎలా కావండి? ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులే కావచ్చు, అధికారులే కావచ్చు, వాళ్ళు పర్మిషన్స్ ఇస్తేనే కదా వీళ్ళు ఒక భూమి పూజ చేయాలన్నా, ఒక కొబ్బరికాయ కొట్టాలన్నా, వాళ్ళు ఏం స్టార్ట్ చేయాలన్నా పర్మిషన్ లేనిదే ఎవరు మొదలు పెడతారండి? అంతేకాకుండా వీళ్ళకి బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తాయి, పర్మిషన్ లేనట్లుగా బ్యాంక్స్ ఎట్లా లోన్స్ ఇస్తాయి? మేము బ్యాంక్స్ని కూడా ఎంక్వైరీ చేసాం, మీరు పర్మిషన్ ఉందా లేదా, దేని మీద కట్టారు, ఎలా కట్టారు, దేనికి పర్మిషన్ ప్రాపర్గా ఉందా లేదా, ఆథరైజ్డ్ పర్మిషనా, అనాథరైజ్డ్ పర్మిషనా అన్నది చూసుకోకుండా మీరు లోన్స్ ఎలా ఇచ్చారని చెప్పి వాళ్ళ మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, బ్యాంక్స్ మీద కూడా. ఎందుకంటే మిస్యూజ్ అయిపోతాయి ఫండ్స్ కూడా, బ్యాంక్ ఫండ్స్ కూడా. రేపు మనం కూర్చొనికుండా రేపు బ్యాంకుని అడ్డం పెడతారు. అంటే మేము బ్యాంకుని లోన్స్ కూడా ఇచ్చాయి కాబట్టి మీరు ఎట్లా వచ్చి కూలుస్తారని అని బ్యాంకుతో కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు కమిషనర్ గారు. నేనేమంటున్నానంటే మేడం, రైట్ ఆర్ రాంగ్, ఒక పర్మిషన్ ఆథరైజ్డా అన్ఆథరైజ్డా ఒక పర్మిషన్ ఉంది, మీరు దాన్ని క్యాన్సిల్ చేయండి ప్రాసెస్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం. క్యాన్సిల్ చేశాక మీరు రండి, క్యాన్సిల్ చేసే ముందు ఒక నోటీస్ ఇవ్వండి. ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆఫీసర్కి, ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళు ఇద్దరికి నోటీస్ ఇవ్వండి, పిలిపించండి, కూర్చోండి. మీరు ఎలా ఇచ్చారు పర్మిషన్, మీరు ఎలా తీసుకున్నారు, ఏం చేశారు, మీరు ఎంక్వైరీ చేయండి, కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకోండి. అప్పుడు మీరు డిసైడ్ చేయండి ఏం చేయాలో. హర్రీగా మేము అనాథరైజ్ ఇచ్చాడా ఆథరైజ్డ్ ఇచ్చాడని పక్క పెడితే మీరు వెళ్ళి కూల్చే విధానం చూస్తుంటే అవన్నీ మీరు సరిగ్గా సమగ్రమైన విచారణ చేసి
మీరు వెళ్ళారా లేదనేది డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుందండి. ఎవరో అమ్మారు, వేరెవరో కొనుక్కున్నారు, వేరెవరో ఉంటున్నారు. ఇప్పుడు దాన్ని 4 చేతులు మారి వచ్చినాయి. అన్ని మారి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు దోషులు అవుతారా? ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దోషులు అవుతారా? మేడం ఒకటి, ద పాయింట్ ఈస్ వాటర్ బాడీస్ మనకు వచ్చిన ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కళ్ళు తెరుచుకునేసరికి కాలం దాటిపోతుంది. వీళ్ళు ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్లు కళ్ళు తెరుచుకొని దాని మీద కట్టేశారు, వీటి మీద కట్టేశారు, అది చేశారు, ఇది చేశారని ఇప్పుడు మీరు ముందుకు వస్తున్నారు. ఈ లోపుగా జరగకూడదంతా జరిగిపోయింది. అలా జరగకూడదు జరిగినప్పుడు మనం ఇప్పుడు చెయ్యాలి, దాన్ని సరిదిద్దాలన్నప్పుడు ఎలాంటి ప్రణాళిక రచించాలి? చట్టబద్ధంగా వెళ్ళాలి, కోర్టు నుంచి వీలైతే డైరెక్షన్స్ తీసుకోవాలి, హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ డైరెక్షన్స్ తీసుకొని అకార్డింగ్లీ వెళ్ళాలి. గౌరవ న్యాయస్థానాల పరిధిలో వాళ్ళు ఏదైనా వేశారు, దానికి సంబంధించి ఆల్రెడీ జరిగిపోయింది, వీటిని ఎలా తీసుకోవాలి అంటే వెనక జరిగిన వాటికి ఎలా మనం చేసుకోవాలి, ఇప్పుడు జరగబోయే వాటికి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అది సెగ్రిగేట్ చేసుకొని ప్రాపర్గా కాంప్రహెన్సివ్గా వర్కౌట్ చేయాలి. అది కాకుండా వాటర్ బాడీస్ మీద అండి మీరు 30 ఏళ్ళు కాదు 40 ఏళ్ళ తర్వాత ఎవరైనా కట్టినా కూడా తప్పే అండి, అది కాదనం. ఎస్, వాటర్ బాడీని ముట్టుకోకూడదు, అది ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ దాన్ని సంరక్షించుకోవాలా, పరిరక్షించుకోవాలా. అందులో గవర్నమెంట్ ఏం చేసింది? 10 ఏళ్ళు 20 ఏళ్ళు పరిరక్షించిందా, సంరక్షించిందా? అలాంటి లక్ష్యమే దానికి ఉండుంటే, ఆ లక్ష్యం దిశగా వాళ్ళు నడుచుంటే అది ఇప్పటి వరకు అది అన్యాక్రాంతం అయ్యేది కాదు కదండి. 20 ఏళ్ల తర్వాత మీ రక్షణలో మీ సంరక్షణలో లేదది. దాని అర్థం అది పరోక్షంగా గవర్నమెంట్ అంగీకరించాల్సిన విషయం ఏంటంటే మీ రక్షణలో ఉంటే అది వాళ్ళు ఇంక్రోచ్ అవ్వదు కదా. సో వాళ్ళు ఎలా ఇప్పుడు విక్టిమ్స్ అయిపోయారు, వాళ్ళకి ఎలా మీరు న్యాయం చేస్తారని చెప్పాలి కానీ వెళ్ళి మేము చట్టబద్ధమైంది ఆ వాటర్ బాడీస్ మీద కట్టకూడదు, నో డౌట్ అబౌట్ దాట్. కానీ అది చట్టబద్ధమైందా కాదని మనం అనే లోపల మీరు మీ చేతిలో కూడా ల్యాచెస్ ఉన్నాయి, మీరు కూడా నిర్లక్ష్యంగా అలసత్వం వహించారు ఇన్నేళ్ళు, కాబట్టి ఇవన్నీ జరిగాయి. అంటే మీ రక్షణలో మీ సంరక్షణలో అవి లేవు, మీ పరిపాలనలో లేదది. సో దానికి ఎట్లా మనం నిర్ణయం తీసుకోవాలి, దాన్ని ఎట్లా సెటిల్ చేయాలని ఆలోచించాలి తప్ప డెమాలిషన్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ ఫర్ దిస్. డెమాలిషన్ ఈజ్ ఏ ఎక్స్ట్రీమ్. అంత క్లియర్ అయిపోయి ఎస్ ఇది తప్పనిసరిగా చెయ్యాలి అనే కంక్లూజన్కు రావాలి అంటే ఎంతోమంది కూర్చోవాలి, న్యాయస్థానాలు డిసైడ్ చేయాలి, అప్పుడే మీరు వెళ్ళాలి. ఓకే. అది